అందరికీ నమస్కారం. మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త విషయం న్యూమరాలజీ గురించి మన సుమన్ టీవీ ప్రేక్షకులతో పంచుకుంటున్నాము. ఈరోజు 11వ తారీఖు పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ గుణగణాలు ఎలా ఉంటాయి, ఈ 11 పుట్టడం వల్ల ఎలాంటి మంచి జరుగుతుంది క్లియర్గా చెప్పుకుందాము. ఈ 11 అనేది 2 ఒకట్ల కాంబినేషన్. సో 2 సూర్య భగవానుల దీవెనలో అంటే అంత పవర్ ఉంటుంది. సో 1 and 1 = 11. సో ఏ నెలన పుట్టని, ఏ సంవత్సరాన పుట్టని, ఈ 1 అంటే గోయింగ్ టు ద టాప్, ఉన్న లెవెల్ నుంచి పై లెవెల్కి వెళ్ళడం. 2 ఒకట్లు రావడం అనేది 2 సార్లు నాయకత్వ లక్షణాలు, 2 సార్లు సూర్య భగవానుడి దీవెనలు. సో వీళ్ళు బాగా క్రమశిక్షణతో ఉంటారు, లీడర్షిప్ క్వాలిటీస్ బై బర్త్ ఉంటాయి. వీళ్ళు ఎంత పేదరికంలో పుట్టినా కూడా వీళ్ళు వయసు వచ్చే కొద్దికి, వయసు పెరిగే కొద్దికి 23, 24, 25 వీళ్ళు లెవెల్ మారుతూ, రేంజ్ మారుతూ గొప్ప స్టేజ్ల్లోకి వెళ్తుంటారు. సో ఈ 11వ తారీఖు పుట్టిన కొంతమంది గొప్ప వాళ్ళ పేర్లు తలుచుకొని వాళ్ళని స్మరించుకుంటూ ముందుకెళ్దాం. అంటే దేర్ ఆల్ లెజెండ్స్. సో ప్రణబ్ ముఖర్జీ గారు December 11, గాలి జనార్దన్ రెడ్డి January 11, నిమ్మగడ్డ ప్రసాద్ October 11, రాహుల్ ద్రవిడ్ January 11, సుధీర్ బాబు May 11th, సునీల్ శెట్టి August 11, మణి శర్మ July 11, శ్రియా సరన్ September 11, అంజలి హీరోయిన్ September 11, మోహన్ భగవత్ RSS చీఫ్ September 11, అమితాబ్ బచ్చన్ October 11, హార్దిక్ పాండ్యా October 11, బోనీ కపూర్ November 11, సంజు శాంసన్ November 11, హీరో ఆర్య December 11. సో మనము ఈ 11లో చూసుకుంటే ప్రణబ్ ముఖర్జీ నుంచి చూసుకుంటే లేదా హీరో ఆర్య, సో ఈ 11న పుట్టినోళ్ళు 1 + 1 = 2. సో బేసిక్గా ఈ 1 వల్ల నాయకత్వ లక్షణాలు, ఈ మొత్తం 1 + 1 కూడితే 2 వస్తే చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు చాలా కామ్గా ఉంటారు. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ప్యానిక్ కారు, కన్ఫ్యూజ్ కారు, చాలా ఓపిక్గా ఉంటారు. చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు చాలా కూల్గా ఉండి ఎలాంటి ప్రాబ్లం నుంచైనా తప్పించుకునే నేర్పు అండ్ టాలెంట్ వీళ్ళ సొంతం. సో ప్రణబ్ ముఖర్జీ ఎంత సైలెంట్గా, ఎంత కామ్గా ఉంటారు, నాన్ కాంట్రవర్షియల్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా చేశారు ఆయన. సో ఈ 11న పుట్టిన వాళ్ళందరూ కూడా చంద్ర ప్రభావం వల్ల అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా నవ్విస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎక్కడైనా కొట్లాట్లు జరుగుతుంటే మధ్యలోకి వెళ్ళి కొట్లాడుకున్న ఇద్దరిని విడదీసి మంచి మాటలు చెప్పే ఓపిక, నేర్పు ఉండేవాళ్ళు 11th పుట్టిన వాళ్ళు. సో యూజువల్గా వీళ్ళు గలాటాలు జరిగే ప్లేస్లోకి వెళ్ళరు, కాంట్రవర్సీస్కి ఎంటర్ కారు. సో ఈ 11th పుట్టిన వాళ్ళకి ఎవరైనా సరే బాధలు చెప్పుకుంటే గుండెల్లోనే దాచుకుంటారు. ఈ 11 అనేది చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్ అండ్ హైలీ టాలెంటెడ్. ఈ 11 అంటే 2 అంటే పబ్లిసిటీ. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా రాహుల్ ద్రవిడ్ కావచ్చు, సంజు శాంసన్ కావచ్చు, హీరో ఆర్య కావచ్చు, బోనీ కపూర్ కావచ్చు, నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా కెమెరాలు వాళ్ళ వెనక 100 కెమెరాలు పరిగెత్తు ఉంటాయి. సో 11 born పీపుల్ విల్ అట్రాక్ట్ మోర్ అండ్ మోర్ పబ్లిసిటీ. వీళ్ళు ఏ రంగంలో ఉన్న డాక్టర్స్ అయినా, ఇంజనీర్స్ అయినా, పాలిటిక్స్లోకి వచ్చిన హీరో అయినా, హీరోయిన్ అయినా వీళ్ళకి మంచి గుర్తింపు ఉంటుంది. వీళ్ళకి ఆ స్పాన్ ఆఫ్ యాక్టింగ్ కెరియర్ చాలా బాగుంటుంది. వీళ్ళ డబ్బులు బాగా సంపాదించుకుంటారు. వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే సాయం చేసే గొప్ప నేచర్ కూడా 11th వాళ్ళ సొంతం. సో వీళ్ళు బేసిక్గా అందరినీ మన అనుకుంటారు. వీళ్ళు అందరినీ కూడా బాగా నమ్ముతారు. బట్ ఎవరైనా వీళ్ళని మోసం చేస్తే ఈ 11 వాళ్ళని మళ్ళా దగ్గరకు పిలిచి అలా ఎందుకు చేశావు అని సంజాయిషి కూడా తీసుకోరు.
వాళ్ళని అవాయిడ్ చేసేస్తారు, వాళ్ళని ఇంకా ఇల్లు కూడా తొక్కనీరు, వాళ్ళతో ఎలాంటి మాటలు, ఏళ్ళు గడిచినా మళ్ళా సంబంధాలు వాళ్ళతో పెట్టుకోరు. ఈ 11th పుట్టిన వాళ్ళు మ్యారేజ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. 9, 18, 27 పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. ఈ 2 నంబర్ని, ఈ నంబర్ సిరీస్ని అవాయిడ్ చేస్తే మిగతా నంబర్స్తో ఈ నంబర్ 11 = 2 బాగా కంపాటిబిలిటీ ఉంటుంది అన్ని నంబర్స్తో. లైక్ 2తో, 3తో, 4తో, 5తో, 6తో, 7తో, 8తో మంచి కంపాటిబిలిటీ. 1 and 9 ఈ 2, 11 బాన్కి అంటే 2 నంబర్ ఎఫెక్ట్ పడవు. సో వీళ్ళ లక్కీ నంబర్ 2, లక్కీ కలర్ వైట్ కలర్, క్రీమ్ కలర్. సో అన్లక్కీ కలర్ రెడ్ కలర్ అవాయిడ్ చేయాలి. సో రెడ్ కంప్లీట్లీ బ్యాన్ చేయాలి. వీళ్ళకి లక్కీ స్టోన్ చంద్రకాంతామణి, ఇంగ్లీష్లో మూన్ స్టోన్ అంటాం. సో నా మెడలో 32 క్యారెట్స్ మూన్ స్టోన్ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకుండా కూడా ప్రతి ఒక్కరు ధరించాల్సిన స్టోన్ మూన్ స్టోన్. ఈ స్టోన్ ధరించడం వల్ల ఖర్చులు తగ్గుతాయి, టెన్షన్స్ తగ్గుతాయి, కోపం తగ్గుతుంది, ఆరోగ్యం బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ స్టోన్స్ అన్నీ కూడా మనము తిరుపతి కాళహస్తి మధ్యలో అంజిమేడ్ అనే విలేజ్లో 108 డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్టోన్స్ కావాలి అనుకున్న వాళ్ళు 9703335056 స్క్రీన్లో కింద కనబడుతున్న నంబర్ 9703335056కి సంప్రదిస్తే ఆ స్టోన్ తీసుకున్నాక స్టోన్ వేసుకునే విధానం ఉంటుంది. కొన్ని స్టోన్స్ పంచామృతంలో శుభ్రం చేసేసుకోవాలి, కొన్ని గంధంలో కడిగి వేసుకోవాలి, కొన్ని పాలల్లో కడిగి వేసుకునే విధానం ఉంటుంది. ఆ స్టోన్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇవి ఎలా శుద్ధి చేసుకోవాలి, ఎలా ధరించాలి, ఇవన్నీ కూడా ఆ నంబర్లో ఆ అబ్బాయి మీకు శుభ్రంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో చాలామంది ఈ 11 పుట్టి కూడా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే పేరులోని నంబర్ వైబ్రేషన్ ఈ 11th డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితేనే అదృష్టం ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాలేదనుకోండి, అదృష్టం ఉండదు. సో మీ పేరులో అదృష్టం ఎంత ఉంది తెలుసుకోవడానికి ఒక్క వాట్సాప్ నంబర్ ఇస్తాను. లాస్ట్లో మళ్ళా ఆఫీస్ నంబర్స్ మీకు 3 నంబర్స్ ఇస్తాను. సో ఈ నంబర్ 8688157777 8688157777 లేదా మన సుమన్ టీవీ ప్రోగ్రామ్స్లో మీ పేరు గురించి తెలుసుకోవాలనుకున్నా, మీ పేరు గురించి ప్రోగ్రామ్ చేయాలనుకున్నా ఆ నంబర్కి వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా మనసులో పెట్టుకొని ఆ పేరు గురించి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో 11th పుట్టిన వాళ్ళకి ఈ 2024లో చాలా చక్కగా ఉండబోతుంది. సో 11 అంటే 2, ఇక్కడ 2024 = 8. ఈ 2, 8 కలిస్తే ఒక భాగం అవుతుంది, 1 అవుతుంది. సో నంబర్ 1గా ఈ 11th పుట్టిన వాళ్ళకి ఈ 2024 చక్కగా ఉంటుంది. ఒక సెప్టెంబర్ నెల జాగ్రత్తగా ఉండాలి. ఆ సెప్టెంబర్ నెలలో అగ్రిమెంట్స్ చేసుకోవడం, ఎవరికైనా డబ్బులు ఇవ్వడం, ఆర్గ్యుమెంట్స్ అవి పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రయాణాలు సెప్టెంబర్ నెలలో వద్దు. ఈ ఒక్క నెల జాగ్రత్తగా ఉంటే ఈ 2024 అంతా కూడా సో ఫ్రమ్ ఉగాది నుంచి చాలా చక్కగా ఉండబోతుంది ఈ 11th born గర్ల్స్ ఆర్ బాయ్స్. సో మీ పేరులో బలం ఎలా ఉందో తెలుసుకోవడానికి నేను లాస్ట్లో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317
సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777. ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి, ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.